నమస్కారం అండి. మన గ్రూప్ సభ్యులందరికీ మరియు యువతీ యువకులు, విద్యార్థులు, విద్యార్థినీలు మరియు వారి యొక్క తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అందరికీ కూడా ఈరోజు మన యొక్క ఈ గ్రూప్స్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మన విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థినీలు భవిష్యత్తు కోసం మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క విద్యా సంవత్సరం ముగిసి ఎవరైతే డిగ్రీని కానీ వారి యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు మన జాతీయుల్లో కానీ మన సమాజంలో కానీ ఎంతోమంది ఉంటారు. విద్యలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి వారికి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల వారి యొక్క కళలని ఎలా పండించుకోవాలో తెలియక ఇబ్బంది పడే విద్యార్థినులు ఎంతోమంది ఉంటారు. వారందరి కోసం మన జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ శ్రీ గుత్తుల మీరా కుమార్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి ఆలోచనతోటి మన పేద విద్యార్థులు కానీ విద్యార్థినీలు కానీ మనకి తెలుసున్న వారిలో ఒక జెన్యూన్గా ఒక కొన్ని క్రైటీరియాలు మీట్ అవుతూ వారి యొక్క ఉత్తీర్ణత శాతం, వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, వారికి సమాజం పట్ల ఉన్న అవగాహన మరియు వాళ్ళు భవిష్యత్తులో ఎంచుకునే ఏదైతే వారి యొక్క వృత్తి నైపుణ్యాలు ఉంటాయో దాన్ని మెరుగుపరచడానికి ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నారు. వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలతో మన వంతు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమానికి మనకి తెలుసున్న వారు వితౌట్ ఎనీ బయాస్, ఎట్లాంటి స్వార్థాలు లేకుండా ఒక మంచి పిల్లల్ని వారికి విద్యార్థినుల్ని మనం అందించడం ద్వారా వారి యొక్క భవిష్యత్తుకి ఒక బాట వేసినట్టు అవుతుంది. విద్య అనేది ఈరోజు ఎంత పంచినా కూడా తరగనిది విద్య ఒకటే. దీన్ని మనందరం కూడా ముందు దీన్ని ఫాలో అవుతూ ఈ రోజున ఎంతోమంది మన యొక్క జాతీయుల్లో మంచి మంచి సర్వీసెస్ చేసి రిటైర్డ్ అయ్యి వారికి సామాజిక బాధ్యతతోటి వెనుకబడిన వారు మరియు నిరుపేద కుటుంబాల్లో ఉన్న మంచి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి దేశ భవిష్యత్తు కోసం ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక మంచి పబ్లిక్ సెక్టార్ ఇట్లాంటి బ్యాంక్స్ జాబ్స్ లో వారికి అవకాశాలు కల్పించి దేశ సమగ్రత, దేశ అభివృద్ధిలో మనవంతు బాధ్యతగా పాలు పంచుకోవాలని మన పెద్దలు చేస్తున్న ఆలోచనకి నిజంగా ధన్యవాదాలండి. అయితే మనం ప్రస్తుతం గుంటూరు దగ్గర ఉన్న కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో చాలా లిమిటెడ్ ఫీజెస్ తోటి మన విద్యార్థినులకు మరియు విద్యార్థులకి ఐఏఎస్ పైన మరియు దాని సిలబస్ పైన, అదేవిధంగా పబ్లిక్ సర్వీసెస్ పైన, బ్యాంక్ ఉద్యోగుల కోసం మరియు ఇతర పబ్లిక్ సెక్టర్, ఎల్ఐసి మరియు వాటెవర్ చాలా ఉన్నాయి సర్వీసెస్. ఒక్క దాంట్లో అని కాదు, మనం ఒక్కసారి స్కిల్ ఇంప్రూవ్ చేసుకునే యాక్టివిటీస్లో కానీ ట్రైనింగ్స్లో కానీ మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తామంటే వారు ఏ జాబుకైనా కూడా ఉత్తీర్ణతని చాలా అవలీలంగా సాధించగలరు. సో దీనికోసం మన పెద్దలు డాక్టర్ ఈవి నారాయణ గారు, ఆయన రిటైర్డ్ ప్రిన్సిపాల్ అండి. మన జాతీయుల్లో ఎంతో అత్యుత్తమైన పదవులు చేసి వారితో పాటు పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ మరియు పిహెచ్డి చేసిన వాళ్ళు ఈ యొక్క పేద విద్యార్థులకి ఒక మంచి అవకాశాలను అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన మీరా కుమార్ గారు మరియు మనలో ఉన్న కొంతమంది నిస్వార్థ సేవకులను అందరినీ కూడా కాంటాక్ట్ అవుతూ ఈ యొక్క బాటని ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంట్లో మన వంతు బాధ్యతగా చేయవలసింది మా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మేము షేర్ చేస్తున్నాము. మీకు మీ గ్రామంలో కానీ మీ యొక్క సమాజంలో కానీ సంఘంలో కానీ ఎవరైనా ఒక మంచి ఉత్తీర్ణత 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో వచ్చి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనల్ని సంప్రదించండి. వారి యొక్క మినిమం క్రైటీరియా ఒక్కసారి మనం చెక్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ దాన్ని మనం తీసుకువెళ్లి అడ్మిషన్ ఇప్పించే బాధ్యత మన జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తీసుకుంటాము. అదేవిధంగా దీని యొక్క సహకారం అనేది నిస్వార్థంగా ఉండాలి. ఈ యొక్క మంచి కార్యక్రమంలో మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉండాలి. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని, అదేవిధంగా భవిష్యత్తులో చేసే కార్యక్రమాలకి అందరూ కూడా మీ వంతు బాధ్యతగా ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఆల్ అండ్ థ్యాంక్స్ టు వన్స్ అగైన్ శ్రీ గుత్తుల మీరా కుమార్ గారు. అదేవిధంగా ఎన్నో వ్యయ ప్రయాసాలను గురించి లాభాపేక్ష లేకుండా కౌండిన్య ఐఏఎస్ అకాడమీని స్థాపించిన ఈవి నారాయణ గారికి కూడా మన
అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన వంతు బాధ్యతగా పిల్లలు భవిష్యత్తు కోసం నిజంగా కూడా పేదవాళ్ళలో ఉన్నవారు వాళ్ళ కళల్ని పండించుకోవడానికి మనం చేసే చిరు ప్రయత్నం. దీని వంతు బాధ్యతగా మీరు ముందుకు రండి. ఒక 10 మంది స్టూడెంట్స్ని ముందు మన ట్రయల్ బేస్ కింద ఈ యొక్క అకాడమీలో చేర్పిద్దాం. దాని ద్వారా వచ్చే ఫలితాలను చూసి దీన్ని ఒక మహాయజ్ఞంలా ముందుకు తీసుకువెళ్తారు మన మీరా కుమార్ గారు మరియు జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ అండ్ మిగతా నిస్వార్థమైన సభ్యులు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా దీంట్లో సామాజిక బాధ్యతతో ముందుకు వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.